ప్రజా సంఘం కార్యాలయం వద్ద ఈ నెల 10వ తారీఖు జరుగుతున్న ఎంఆర్ఆర్బీత దర్శన కార్యక్రమానికి ఇది కరపత్రాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కాంట్రాక్టీకరణ సరళీకరణ విధానాలను ముందుకు తీసుకొస్తుంది. అయితే గత 10 సంవత్సరాల నుంచి కూడా మోడీ ప్రభుత్వం విధానం మనం చూసాం. మనం ఇవాళ మైనార్టీ ప్రభుత్వంగా 3వసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మొన్న పార్లమెంట్ సమావేశాల్లో చెప్తున్నారు మోడీ గారు, మళ్ళీ ఏదైతే ఇవాళ మేము వదిలిపెట్టిన అంశాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి అంటున్నారు. ఇవాళ కార్మికులు బ్రిటిష్ కాలం నుంచి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోట్ల నుంచి యజమానులకు అనుకూలంగా కార్మిక వ్యతిరేకంగా చట్టాలు చేశారు. దాన్ని మేము మాత్రమని చెప్పి అడుగుతున్నాను. అయితే బిల్డింగ్ రంగంలో పనిచేసే కార్మిక వెల్ఫేర్ బోర్డు ఉంది. ఆ బోర్డు ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కాదండి. వీళ్ళు ఏదైతే నిర్మాణం చేసిన ఇది ఉందో దానికి 100% శస్త్ర దాంట్లో మినాయించి వేళ ఎంతో బోర్డు ఏర్పాటు చేశారు. ఆ బోర్డు సంక్షేమ కార్యక్రమం అమలు జరుగుతున్నటువంటి బోర్డును కూడా వేళ నిర్వహణ చేసి బోర్డు నిధులు కూడా పక్క దారి మళ్ళీ ఇచ్చేశారు. రాష్ట్రంలోని స్కీమ్ వర్కర్స్ ఉన్నారు, అంగన్వాడీ కానీ, ఆశా కానీ, మిడ్ డే మీల్స్ కానీ, ఇటువంటి స్కీమ్ వర్కర్స్ ఉన్నారు. ఆ స్కీమ్ వర్కర్స్ని వేళ గౌరవేతనాల పేరుతోటి వాళ్ళని పర్మినెంట్ చేయకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే 104, 108కి సంబంధించిన కార్మికులు వాళ్ళు పర్మినెంట్ చేయాలని చెప్పి అడుగుతున్నాను. అయితే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, సమాన పనికి సమాన వేతనం వాళ్ళని చెప్పి తీర్పిచ్చింది. అయినప్పటికీ కూడా ఈ రోజున రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడా కూడా సమాన పనికి సమాన వేతనం అనేది జరగట్లేదు. పర్మినెంట్ పోస్టులు మొత్తం క్లోజ్ చేసేసి కాంట్రాక్టీకరణ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో రేపు జూలై 10వ తారీఖున మొత్తం దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల దగ్గర కూడా ఎంఆర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. దీన్ని పెద్దపాటు బాగా చేపట్టే కోరుతుంది.